దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. 2024 సంవత్సరం యొక్క క్రిస్మస్ వేడుకలు, అలాగే 2025 సంవత్సరం మొదటి తారీఖు యొక్క న్యూ దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. 2024 సంవత్సరం యొక్క క్రిస్మస్ వేడుకలు, అలాగే 2025 మొదటి తారీఖు యొక్క న్యూ ఇయర్ వేడుకలు దేవుని కృపను బట్టి ఘనంగా జరిగినాయి. మీరు కూడా దేవుని యొక్క క్రిస్మస్ యొక్క కార్యక్రమాలు, న్యూ ఇయర్ కార్యక్రమాలు ఘనంగా చేసుకున్నారని నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ రోజున ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ప్రస్తుత కాలంలో నానా రకాలైన బోధలు మనం వింటూ ఉన్నాము. ఆ బోధల్లో ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు వింటున్నారు, కానీ ఏ వాక్యాన్ని పాటించాలో అర్థం కాక, ఏ బోధన పాటించాలో అర్థం కాక, అసలు దేవుని వాక్యము పాటించే విధానం, ఆ బోధన పాటించే విధానం మర్చిపోయారు. ఏదో తాత్కాలికంగా ఆరాధనలకు రావటం, ప్రార్థనలకు రావటం, వాక్యాలు వినటం, బాగా చేశారు, బాగా చెప్పారు అని అనుకోవడం తప్ప దేవుని వాక్యాన్ని ఎంతమంది పాటిస్తూ ఉన్నారు? ప్రస్తుత కాలంలో ఈ నానా రకాల బోధల్లో అసలు ఏది సత్యము, ఏది సత్యమైన బోధ అని ఎవరు ఎంతవరకు గ్రహించి ఆ సత్యబోధ కొరకు ఎంతమంది ముందుకు సాగుతున్నారు, ఆ సత్యబోధను ఎంతమంది నెరవేరుస్తున్నారు, పాటిస్తున్నారు? ఒకసారి ప్రశ్న వేసుకుంటే చాలామంది ప్రస్తుత కాలంలో వాక్యాలను వింటున్నారు, కానీ పాటించే విధానంలో లేరు. దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో రాయబడిన రీతిగా దీన్ని చదువువాడును, వినువాడును, గైకొనువాడును ధన్యుడైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది చదవటానికే పరిమితం అవుతున్నారు, వినటానికే పరిమితం అవుతున్నారు, కానీ గైకొనటానికి మాత్రం ఎవరు కూడా ముందుకు రావట్లేదు దేవుని బిడ్డలారా. అలాగే సేవకులు ఎంతగానో ప్రయాసపడి వాక్యాలు సిద్ధపాటు కలిగి ప్రార్థనలు చేసి వాక్యాలు చెప్తూ ఉన్నారు. ఈ రోజున ఆ వాక్యాలు మన హృదయంలో చేరినట్లయితే నీ జీవితం ఒక అద్భుతం, నీ యొక్క బ్రతుకు ఒక ఆశ్చర్యకరమైన రీతిగా ఉంటుంది. వాక్యాన్ని పాటించండి. వాక్యాన్ని పాటిస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూడగలుగుతాం. 2025 సంవత్సరంలో 365 రోజులు, 12 నెలలు, అలాగే 52 వారాలు, అలాగే దేవుని బిడ్డారా 8760 గంటలు, 5,25,600 సెకండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. కాబట్టి ఆయనకి మనము కృతజ్ఞతగా దేవుని వాక్యాన్ని పాటించడానికి ముందుకు రావాలని కోరుచు దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్.